Hello everyone, welcome back to our channel TS MSET TG EAP సెట్ 2024 సంబంధించి స్పాట్ అడ్మిషన్స్ అయితే స్టార్ట్ కావడం జరిగింది ఈ రోజు నుంచి అన్నమాట. ఈ రోజు ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 2 వరకు అయితే ఒక స్పాట్ అడ్మిషన్స్ అయితే నడుస్తూ ఉంటాయి అన్నమాట. మరి మీరు ఏ కాలేజీకి వెళ్ళాలి, మరి ఎన్ని సీట్లు ఉన్నాయి కాలేజ్ వైజ్ గా, మరి మీ కేటగిరీలో సీట్లు ఉన్నాయా లేవా అని కూడా ఏ విధంగా చెక్అవుట్ చేసుకుని మీకు మరోసారి చూపించడం జరుగుతుంది. ముందుగా వీడియోకి లైక్ చేయండి, అదే విధంగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే కంప్లీట్ ఎడ్యుకేషన్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరఫు నుంచి. ఇక్కడ చూడండి ఆ లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఆఫర్ ఇంటర్నల్ స్టడీయింగ్ ఉంది కదా, ఈ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ వేకెన్సీస్ అయితే ఉంటాయన్నమాట. మన తెలంగాణ లోపల టోటల్ గా 177 కాలేజెస్ అయితే ఉన్నాయన్నమాట. 177 కాలేజెస్ సంబంధించి టోటల్ గా ఇక్కడ మనకు మొత్తం 10,099 సీట్స్ అయితే మిగిలిపోవడం జరిగింది అనమాట. లెఫ్ట్ ఓవర్ అయినాయి అనమాట. మరి మీరు ఏ కాలేజ్ చేయాలనుకుంటున్నారు, మరి ఏ ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నారు, ఒకసారి ఆ స్టెప్ బై స్టెప్ అయితే ఈ యొక్క ప్రతి డాక్యుమెంట్ అయితే చెక్అవుట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి. మరి ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసి మీకు ఇక్కడ ఏదైతే సిఎస్డిలో మీరు చేయాలనుకుంటున్నారు అక్కడ సీట్లు లేవు. అదేవిధంగా వేరే బ్రాంచ్ సిఎస్సి ఇక్కడ ఈసీ అనుకో, ఈసీ 2 సీట్స్ ఉన్నాయి. ఇక్కడ ఎవరికి ఉన్నాయి, బీసీడీ జెన్ కేటగిరీ అయితే సీట్స్ అయితే మిగిలిపోవడం జరిగింది. త్రిబుల్ ఇక్కడ కేటగిరీ ఉంది కదా, మీ కేటగిరీ ఏదో చెక్అవుట్ చేసుకొని ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మరి మీకు ఏ కల్లా మీకు సీటు దొరుకుతుందో ఆ కాలేజ్కి అయితే వెంటనే వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్ళిన తర్వాత మీకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, 10th మెమో, ఇంటర్ మెమో, స్కూల్ బోనఫైడ్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, అదేవిధంగా ఇక్కడ రిజల్ట్ సర్టిఫికేట్, ఇవన్నీ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. తీసుకెళ్ళాక వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ స్పాట్ అడ్మిషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఎవరైతే క్వాలిఫై అయినటువంటి విద్యార్థులకు అయితే 1300 కట్టాల్సి ఉంటుంది స్పాట్ అడ్మిషన్ ప్రాసెస్ లో. అదేవిధంగా ఇక్కడ టీజీఈఎఫ్ ఎవరైతే క్వాలిఫై కలరు కదా స్టూడెంట్స్కి అయితే 2100 రూపీస్ కట్టాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మళ్ళీ స్పాట్ అడ్మిషన్ మీకు సీటు వచ్చినట్టయితే ఎటువంటి ఫీ రింబర్స్మెంట్ కానీ అదేవిధంగా స్కాలర్షిప్ అయితే రాదు. మీ కాలేజీకి ఎంత ఫిక్స్డ్ ఫీజు ఉంటుందో అంత ట్యూషన్ ఫీ కట్టాల్సి ఉంటుంది, సింగిల్ పేమెంట్. ఓకే, ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి దాదాపుగా తెలంగాణలో కూడా టోటల్ గా 177 కాలేజెస్ ఉన్నాయన్నమాట. అన్ని కాలేజ్ సంబంధించి మరి ఏ కోర్సులో ఎన్ని సీట్లు మిగిలిపోయాయి, మరి ఏ కేటగిరీ వరకు మిగిలిపోయాయి అని కూడా స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ ఇవ్వడం జరిగింది. చూడండి, చూసి మీ యొక్క లిస్ట్ ప్రిపేర్ చేసుకొని మీకు ఏ కాలేజ్ నచ్చుతుందో ఆ కాలేజీకి అయితే జాయిన్ కావడానికి వెళ్ళండి. ఓకే, ఈ విధంగా అయితే కంప్లీట్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. మీకు ఏమైనా ఏ చిన్న డౌట్ ఉన్నా ఒకసారి కామెంట్ చేయండి, మీకు స్టెప్ బై స్టెప్ అయితే రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.